నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. కలల నగరం దుబాయ్లో సబ్సిడీల సుడిగాల నుండి చైనా వీధుల్లో షాపింగ్ బ్యాగులు మోసే బాలాక్స్, అదేనండి అద్దె ప్రియుళ్ళు వరకు ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థం కాక జనాలు తరలబట్టుకుంటున్నారు. ఓవైపు సాంకేతికత, మరోవైపు ఒంటరితనం కలిసి నయా ట్రెండ్లకు బాటలు వేస్తుంటే సమాజంలో జరుగుతున్న ఈ సరదా విచిత్రమైన విడ్డూరాల కథనం మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అక్కడ కార్లకు ఉచితంగా పెట్రోల్ పోయిస్తారట, ఇంట్లో కూర్చుంటే రాయితీలు ఇస్తారట. ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఉచితాలు, సబ్సిడీల పేరు చెప్పి జనాన్ని ఆకర్షించే కథనాల వెనుక ఉన్న అసలు రంగు వేరేలా ఉంటుంది. విదేశాల్లో రాజుల కాలం నాటి భోగాలు ఉచితంగా దొరుకుతున్నాయనే భ్రమంలో ఉన్న జనాలకు అక్కడి కఠినమైన చట్టాలు, ఆంక్షల గురించి నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఆఫర్ల పేరుతో మురిసిపోయే బాపత్ జనానికి ఇది నిజంగా ఒక కంటి విప్పు లాంటి విషయమే. ఇక చైనాలో సరికొత్త బిజినెస్ మోడల్ దుమ్ము రేపుతోంది. బంధాలు, అనుబంధాలు వెతుక్కోవడం కష్టమైపోయిన ఈ రోజుల్లో అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పండగలకు, విందులకు ఒంటరిగా వెళ్తే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు విసిగించే ప్రశ్నలు తట్టుకోలేక యువతులు ఈ వింత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. షాపింగ్ బ్యాగులు మోయడానికి ఒక రేటు, ఇంట్లో పెద్దల ముందు మంచి పద్ధతి గల అబ్బాయిలా నటించడానికి ఇంకో రేటు, కనీసం నవ్వినా, సరదాగా మాట్లాడినా గంటల ప్రాతిపదికన బిల్లు వేసేస్తున్నారు. చేతులు పట్టుకోవడానికి, హక్ చేసుకోవడానికి వేరువేరు టారిఫ్ ప్లాన్లు అమల్లో అయితే ఉన్నాయి. ప్రేమను కూడా సూపర్ మార్కెట్ వస్తువుల గంట లెక్కన అద్దెకు తీసుకునే ఈ ట్రెండ్ చూస్తుంటే నవ్వాలో బావురు మనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ అద్దె ప్రేమలు, సోషల్ మీడియా వ్యామోహాల వెనక పెద్ద ఎత్తున సైబర్ క్రిమినల్స్ తమ పంజా విసురుతున్నారు. ప్రేమ, స్నేహం పేరుతో డేటింగ్ యాప్లు, నకిలీ వెబ్సైట్ల ద్వారా అడుగుపెట్టే డ్రాగన్ కంట్రీ నెట్వర్క్లు అమాయకుల డేటాను, డబ్బులను గొల్ల చేస్తున్నాయి. ప్రైవసీని తాకట్టు పెట్టి యాప్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసేవారు చివరికి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యాక కానీ అసలు విషయం గుర్తించలేకపోతున్నారు. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో పరుగులు తీస్తున్న మనుషులకు ఒంటరితనమే పెద్ద శాపంగా మారింది. ఈ బలహీనతనే కొందరు వ్యాపారంగా మార్చుకొని కోట్లు గడిస్తున్నారు. అద్దె ప్రియుల నుండి ఆన్లైన్ మోసాల వరకు ప్రతిదీ మనిషి అసహాయతను ఆసరాగా చేసుకొని సాగుతున్న నయా దందానే. నకిలీ ప్రపంచంలో నిజమైన బంధాలను వెతుక్కుంటూ డబ్బులు తగిలేసే బ్యాచ్ ఓవైపు ఉంటే, వాళ్ళని అడ్డంగా దోచుకునే తెలివైన నేరగాళ్లు ఇంకోవైపు తయారయ్యారు. సరికొత్త ఆఫర్లు, అద్దె బంధాలు, సైబర్ మాయాజాలాల వెనక ఉన్న అసలు కోణాన్ని గ్రహించలేకపోతే చివరికి మిగిలేది ఖాళీ జేబులు, కొంప ముంచే అనుభవాలు మాత్రమే అని ఈ ట్రెండ్లు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. సో అబ్బాయిలు జాగ్రత్త, వీటి మోజులోకి పడకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.